యువర్ ఛానల్ జైన్ మామ్ డైరీస్. సో ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటంటే మా బాబు స్కిన్ కేర్ రొటీన్ ఎలా నేను అంటే స్కిన్ కేర్ కి నేను ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానని అయితే ఈ రోజు మీ అందరికీ నేను షేర్ చేసుకోబోతున్నాను. అంటే చాలా మినిమల్ ప్రొడక్ట్స్. అంటే మన బేబీ స్కిన్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి కూడా చాలా కేర్ అయితే తీసుకోవాలి కదా బేబీ స్కిన్ కి. మనం ఏదైతే మనం చిన్నప్పుడు వాళ్ళ స్కిన్ కి ఏదైతే కేర్ తీసుకుంటామో అది వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో అంటే ఒక్కొక్క బేబీ స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ పడవచ్చు, ఒక్కొక్కరికి పడకపోవచ్చు. సో చాలా మంది చాలా రకాల సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ ప్రోడక్ట్ మా పిల్లలకి బాగుంది, ఈ ప్రోడక్ట్ వాడండి, చూడండి, ఒకసారి ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు కదా. సో నేను అలానే చాలా ట్రై చేశాను అనమాట. అంటే ఒకటి కాదు, నేను ఒక 2, 3, 4, 5 అలా చాలా ట్రయల్స్ చేశాను అనమాట. చాలా మార్చి ఇలా వాడుతూనే ఉన్నాను. లాస్ట్కి అయితే ఈ ప్రోడక్ట్స్కి అయితే నేను స్టిక్ ఆన్ అయ్యాను. సో ఇవి ఏమేమిటి నేను యూజ్ చేస్తున్నానని చెప్పేసి మీ అందరికీ కూడా చూపించేస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఫస్ట్ స్కిన్ కేర్లో యూజ్ చేయాల్సింది లోషన్. ఇది చూసారా, ఇది నేను తీసుకునేది, నేను వాడేదైతే ఇది అవినో అనమాట. అవినో బేబీ లోషన్. అంటే ఈ అవినోలో మనకి అడల్ట్స్ కూడా ఉంటుంది లోషన్, అలాగే బేబీస్కి కూడా ఉంటుంది. ఇది బేబీ లోషన్ అనమాట. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను కావాలంటే పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను. ఇదేంటంటే మనకి మెయిన్ ఇందులో ఇంగ్రీడియంట్ వచ్చేసి కొలాయిడల్ ఓట్ మీల్ అనమాట. ఈ కొలాయిడల్ ఓట్ మీల్ ఏంటంటే మనకి స్కిన్ అనేది క్రాక్స్ అది రాకుండా ఉండటానికి బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ మాత్రం. నేను ఈ అవినో లోషన్ కన్నా ముందు నేను యూజ్ చేశాను ఫస్ట్ హిమాలయ లోషన్ అయితే యూజ్ చేశాను. అది అరౌండ్ ఒక 10 to 20 days అలా అయితే యూజ్ చేశాను. బట్ అది నాకు స్కిన్ డిఫరెన్స్ అయితే కనిపించింది. అంటే బేబీ డార్క్ అయిపోవటం కానివ్వండి, అలా నాకు డిఫరెన్స్ అయితే కనిపించింది. దాని తర్వాత సెబామెడ్ యూజ్ చేశాను. ఇలానే సెబామెడ్ కూడా నాకు అంత యూజ్ అయితే ఏం అనిపించలేదు. లాస్ట్కి ఇది మాత్రం అవినోగా అయితే యూజ్ చేశాను. ఇదేంటంటే అప్పటికే మా కజిన్ వాళ్ళ బాబుకి యూజ్ చేస్తున్నారు. సో అది నేను ఒకసారి ట్రై చేశాను. లాస్ట్కి ఇది మాత్రం మా బాబుకి కూడా పడింది. చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది అనమాట ఇది. ఎందుకంటే ఓట్ మీల్ వల్ల మనకి స్కిన్ టెక్స్చర్ మారుతుంది, అలానే ఏమంటారు కలర్ కూడా చేంజ్ అవుతారు అనమాట దీనివల్ల, ఓట్ మీల్ వలన. మనం కూడా పెద్దవాళ్ళు కూడా ఓట్ మీల్ మనం ఫేస్కి యూజ్ చేసుకున్నా కూడా మన స్కిన్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎవరికన్నా కావాలి అంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలా చాలా స్ట్రగుల్స్ పడి వాళ్ళని వీళ్ళని అడిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో బేబీస్కి ఏ లోషన్ వాడాలి, ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి, అది ఇది అని చెప్పేసి ఎవరన్నా అలా అనుకున్న వాళ్ళు ఉంటే సో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇది ఇప్పుడు 2 years అవుతుంది మా బాబుకి. 2 years నుంచి కూడా ఇంకా ఇదే లోషన్ వాడుతాను అనమాట. ఇంకొక లోషన్ అనేది చేంజ్ చేయలేదు. ఒకటి మనకి పడిన తర్వాత ఇంకా దానికే స్టిక్ ఆన్ అవ్వటం అయితే కరెక్ట్. ఇంకా అన్ని చేంజ్ చేయడం అయితే ఇంకా వేస్ట్. అంటే ఒకటి మనకి బాగుంది అన్న తర్వాత. సో ఇది వచ్చేసి మనకి 227 grams అయితే ఉంటుంది. ఇది 227 grams. మనకి ఇది ప్రైస్ వచ్చేసి దీని మీద 970 ఉంది. బట్ ఇది 970 అయితే, అంటే ఎంఆర్పి 970 ఉన్నా కూడా మనకి అమెజాన్లో చూసుకోవచ్చు మీరు. అమెజాన్లో అయితే మనకి 780 కలా వస్తుంది ఇది. అలానే ఫస్ట్ క్రైలో అయితే మనకి ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఫస్ట్ క్రై మీరు బెటర్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్రైలో మనకి 680, 690 అరౌండ్ ఆ ప్రైస్లో అయితే మాత్రం ఇది వస్తుంది. నేను మ్యాక్సిమం ఫస్ట్ క్రైలోనే తీసుకుంటున్నాను అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి సోప్. ఈ సోప్ అయితే నేను చాలా యుద్ధాలే చేశాను ఈ సోపులు మార్చడం కోసం అయితే. ఫస్ట్ ఇప్పుడైతే ప్రెసెంట్ నేను యూజ్ చేసేది డెర్మాజూ అనమాట. డెర్మాజూ బేబీ సోప్. ఈ డెర్మాజూలో ఇది నేను చూసారా ఇక్కడ లావెండర్ సింబల్ ఉంది కదా, ఈ లావెండర్ యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో గ్రీన్ కూడా ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. ఈ డెర్మాజూ కూడా చాలా బాగుంటుందండి స్కిన్కి. చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది నాకు ఈ డెర్మాజూ యూజ్ చేయడం వలన. దీనికన్నా ముందు నేను యూజ్ చేశాను హిమాలయ. అంటే బేబీ ఫస్ట్ పుట్టగానే నేను ఫస్ట్ యూజ్ చేసింది అయితే హిమాలయ యూజ్ చేయగానే చూడాలి చాలా డార్క్ అయిపోయాడు అనమాట. చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది స్కిన్లో. అది తర్వాత చూడాలి నేను ఆ తర్వాత టెడీ బార్ యూజ్ చేశాను.
టెడీ బార్ ఏంటంటే మనకి బాగా అంటే ఇలా తీసుకోగానే వెంటనే మన చేతికి అంటికిపోయి చాలా మెత్తగా అయిపోయేది అనమాట. అసలు అది 2 days నుంచి అసలు ఎక్కువ వచ్చేది కాదు టెడీ బార్ అయితే. దాని తర్వాత నాకు ఈ డెర్మాడ్యూ అనేది డాక్టర్ సజెస్ట్ చేశారు. అంటే బేబీ పుట్టిన తర్వాత నాకు ఒక 10 to 15 daysకి కొంచెం స్కిన్ మీద మ్యాక్సిమం ఫేస్ మీద కొంచెం చిన్న ర్యాషెస్ లాగా అయితే వచ్చాయి. అప్పుడు నేను డాక్టర్ని అడిగాను అంటే ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలి ఏంటి అని అడిగితే నాకు ఈ డెర్మాడ్యూ అనేది సజెస్ట్ చేశారనమాట. ఇది కూడా మనకి 75 grams అండి. ఇది 75 grams మనకి 198 rupees. ఇది కూడా పర్లేదు రీజనబుల్ గానే ఉంటుంది. మనకి మెడ్ ప్లస్ లో తీసుకున్నామంటే దీని మీద మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అరౌండ్ 170, 172 అలా అయితే వస్తుంది మనం మెడ్ ప్లస్ లో తీసుకున్నట్లయితే. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. వీటికి ఒకవేళ మీకు ఏమైనా లింక్స్ కావాలంటే నేను అమెజాన్ లింక్స్ ఉంటాయి, అవి ఒకసారి నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వటానికి ట్రై చేస్తాను. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే మాత్రం. సో బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి షాంపూ. ఈ షాంపూ వచ్చేసి స్పూ షాంపూ నేను యూజ్ చేసేది. ఈ స్పూ షాంపూని ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ హిమాలయ యూజ్ చేశాను. హిమాలయ షాంపూ కూడా బాగానే ఉంటుంది. అంటే అది ఎక్కువ మనకి ఫోమ్ అయితే వచ్చేది హిమాలయ షాంపూలో. బట్ నాకు బాబుకి 2 months or 3 months అప్పుడు తనకి హెయిర్లో డాండ్రఫ్ అయితే స్టార్ట్ అయింది. అంటే చిన్న బేబీస్కి వస్తుందంట అలా. సో అలా కొంచెం డాండ్రఫ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఆ డాండ్రఫ్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి అయితే పరిగెట్టేస్తాం కదా బేబీకి ఏమైనా చిన్నది వచ్చినా కూడా. సో అలానే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఈ స్పూ షాంపూ అనేది సజెస్ట్ చేశారు. ఇది అంటే పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసినవన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో నాకు సోప్ ఈ షాంపూ 2 కూడా పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసినవి అనమాట. ఈ స్పూ ఇప్పుడైతే ఈ టెడీ బార్తో మర్జప్ అయిపోయింది. అంతకుముందు స్పూ అనేది సెపరేట్ బ్రాండ్ ఉండేది, అది మనకి వైట్ అండ్ పింక్ కలర్లో అలా ఉండేది బయట. ఇప్పుడైతే ఇది టెడీ బార్తో అయితే టైఅప్ అయిపోయినట్టుంది. సో ఇలా అయితే వచ్చింది, ఇది బ్లూ అండ్ వైట్ కలర్లో వచ్చింది. ఇది కూడా మనకి టియర్ ఫ్రీ. మెయిన్ చెప్పుకోవాల్సింది మనం షాంపూలో ఫస్ట్ ఎత్తుకోవాల్సింది ఏంటంటే టియర్ ఫ్రీ ఉందా లేదా అనేది అయితే చూసుకోవాలి. ఎందుకంటే చిన్న బేబీస్కి అస్సలు వాళ్ళ కళ్ళు మండిపోయి అంటే మాత్రం చాలా ఏడుస్తారు కదా. సో ఇది మాత్రం టియర్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 320 rupees. 8 grams అంటే 125 ml 320 rupees అనమాట. ఇవి కూడా మనం అమెజాన్ మన ఆఫ్లైన్లో తీసుకున్నామంటే మాత్రం సేమ్ ప్రైజెస్కి తీసుకోవాల్సి వస్తుంది, ఎంఆర్పి ప్రైజెస్కి. బట్ మనం ఆన్లైన్లో తీసుకున్నానైతే నేను ఇది రీసెంట్గానే పర్చేస్ అంటే బాటిల్ అయిపోయింది. సో రీసెంట్గానే తీసుకున్నాను. ఇది 282 rupeesకి అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. చూసారా ఆల్మోస్ట్ 40 rupees అయితే డిఫరెన్స్ వచ్చింది అమెజాన్లో. సో ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం. చాలా బాగుంటుంది ఇది కూడా. అంటే ఇది యూజ్ చేసిన తర్వాత నుంచి బాబు అయితే అంత ఏమీ ఏడవడు, అంతగా అంటే టియర్ ఫ్రీ కదా, ఏం కళ్ళేం మండవు, బాగానే ఉంటుంది ఇది కూడా. ఇది చూసారా పైన కూడా ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే పీడియాట్రిషియన్ ప్రిస్క్రైబ్డ్ అని ఉంది. సో పీడియాట్రిషియన్ ఇచ్చినవే కాబట్టి ఇవేం మనకి భయం ఏమీ ఉండదు అనమాట. సో యూజ్ చేసుకోవచ్చు చక్కగా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్. ఈ మసాజ్ ఆయిల్ నేను హిమాలయ నుంచే వాడుతున్నాను. ఇది ఏంటంటే నేను ఫస్ట్ హిమాలయానే యూజ్ చేశాను. అంటే నాకు మిగిలినవి హిమాలయ ప్రొడక్ట్స్ ఏవి నాకు పడట్లేదు, సోప్ లోషన్ ఇవి పడలేదు కదా అని చెప్పి ఆయిల్ కూడా చేంజ్ చేసేద్దామని ఆయిల్ కూడా చేంజ్ చేశాను. తర్వాత డాబర్ యూజ్ చేశాను, డాబర్ ఆలివ్ ఆయిల్ అది యూజ్ చేశాను. ఇంకొకటి ఏదో యూజ్ చేశాను, అంటే నేమ్స్ సరిగ్గా గుర్తురాట్లేదు, 2 years అయిపోయింది కదా. అవి యూజ్ చేశాను. బట్ వాటి వల్ల అంత యూజ్ ఏమనిపించలేదు. మళ్ళీ నాకు హిమాలయాలో ఆయిల్కే వచ్చాను అనమాట. నాకు హిమాలయ మొత్తం ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ ఎక్కువ పడింది అయితే ఆయిలే అని చెప్పాలి. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ స్మెల్ కూడా మనం రాయగానే బేబీకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. బాగుంటుంది ఇది కూడా మసాజ్ ఆయిల్. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి, బాగుంటుంది ఇది కూడా. ఇది మెయిన్ మనకి ఉండేది ఆలివ్ ఆయిలే అనమాట. ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే. నేను అంటే ఇప్పుడు 1 year తర్వాత అయితే నాకు ఎక్కువ బాబు కోఆపరేట్ చేయలేదు ఆయిల్ మసాజ్కి. ఇప్పుడు మళ్ళీ 2 years అయిపోయిన తర్వాత ఇప్పుడు తను ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఆయిల్ మసాజ్ మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఆయిల్ మసాజ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ చెప్పాలంటే నేను హిమాలయానే యూజ్ చేసేదాన్ని పౌడర్ కూడా. బట్ వన్స్ నాకు పౌడర్ మంచిది కాదు అని డాక్టర్ చెప్పిన తర్వాత పౌడర్ యూజ్ చేయడం అయితే నేను కంప్లీట్గా మానేశాను. అంటే ఎప్పుడైనా అకేషనల్లీ ఏమైనా ఫంక్షన్ ఉంది, బాబు ఫేస్ కొంచెం
ఆయిలీ అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే పౌడర్ రాస్తున్నాను తప్ప అసలు అంటే మ్యాక్సిమం చాలా వరకు అవాయిడ్ చేసేస్తాను నేను పౌడర్ అయితే. ఎందుకంటే ఆ పౌడర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మనకి ముక్కులోకి కానివ్వండి, చెవులోకి కానివ్వండి, ఎలాగన్నా వెళ్ళే ఛాన్స్ ఉంది, నోట్లో నుంచి కానివ్వండి, ఇలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. దానివల్ల వాళ్ళకి స్కిన్ ఇరిటేషన్ కానివ్వండి అలా అవుతూ ఉంటాయి అనమాట. దాని తర్వాత ఏంటంటే మనం పౌడర్ రాసేయటం వల్ల మనము లోషన్ రాసేదే వాళ్ళ స్కిన్ మాయిశ్చర్గా ఉండడానికి లోషన్ రాస్తాము. దాని మీద మళ్ళీ పౌడర్ రాసేయటం వల్ల ఏంటంటే స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది అనమాట పౌడర్ వలన. సో అది నాకు డాక్టర్ చెప్పారు ఇది. అందుకని ఇంకా అప్పటి నుంచి నేను పౌడర్ అయితే నేను రాయటం మానేశాను. ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే నేను మొత్తానికి కంప్లీట్గా మానేశాను అనుకోండి. అది కూడా ఒకవేళ ఎప్పుడైనా వాడితే హిమాలయానే వాడేదాన్ని అనమాట అప్పుడు అంతే. నెక్స్ట్ మామా ఎర్త్ నుంచి సన్ స్క్రీన్ అంటే ఎప్పుడైనా బాగా ఎండగా ఉన్నప్పుడు సమ్మర్లో ఆ టైంలో మాత్రం ఈ మామా ఎర్త్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేసిన. ఇది బేబీ సన్ స్క్రీన్ అనమాట. సో నో ప్రాబ్లం అనమాట. ఇది SPF 20+ అండ్ ఇందులో ఉండేది కెలెండ్యులా అండ్ జింక్ ఆక్సైడ్ అనమాట. ఇవన్నీ కూడా స్కిన్ కి చాలా మంచిది. ఇది ఏం మనకి హార్మ్ చేయదండి, యూజ్ చేసుకోవచ్చు. అంటే బేబీస్ కి సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చా అని అనుకుంటారేమో, బేబీస్ కి కూడా యూజ్ చేయాలండి సన్ స్క్రీన్. వాళ్ళకి కూడా చాలా మంచిది. సన్ యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి కదా. వాళ్ళ స్కిన్ మన స్కిన్ కన్నా వాళ్ళ స్కిన్ ఇంకా డెలికేట్ గా ఉంటుంది. సో యూవీ రేస్ అనేవి వాళ్ళకి తీసుకోలేరు కదా. సో ఖచ్చితంగా బయటకి బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రం బాగా తీసుకెళ్ళండి. ఈ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయండి, బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది 50 grams 150 రూపీస్ అనమాట. ఇది కూడా అంటే మామా ఎర్త్ నుంచి నేను ఇది ఒక్కటే యూజ్ చేస్తున్నాను, సన్ స్క్రీన్ ఒక్కటే. మామా ఎర్త్ నుంచి కూడా నేను అంటే బేబీ చిన్నప్పుడు బాడీ వాష్ ఉండేది కదా. సో ఈవినింగ్ ఆయిల్ రాసేసి ఆ బాడీ వాష్తో అయితే బాడీ క్లీన్ చేసేవాళ్ళం అనమాట. బాడీ వాష్ ఒకటి, ఇదొకటి, సన్ స్క్రీన్ ఒకటే తీసుకున్నాను. పౌడర్ కూడా ట్రై చేశాను మామా ఎర్త్ నుంచి. బట్ మామా ఎర్త్లో పౌడర్ వర్స్ట్ అని చెప్పాలి. వర్స్ట్ అంటే వర్స్ట్ అసలు నిజంగా. ఎందుకంటే ఇలా పౌడర్ వేయగానే అదంతా కూడా డస్ట్లా ఎగిరిపోతుంది అనమాట. మామూలుగా పౌడర్ అంటే మనకి చాలా స్మూత్ టెక్స్చర్లో ఉంటుంది కదా. మరి మామా ఎర్త్లో పౌడర్ అంటే మాత్రం అసలు స్మూత్నెస్ అనేది లేదు కదా, మొత్తం ఎగిరిపోతుంది అనమాట పౌడర్. అంత దారుణంగా ఉంది. సో మామా ఎర్త్లో పౌడర్ అయితే నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఇది మాత్రం మామా ఎర్త్ సన్ స్క్రీన్ బాగుంటుంది. పౌడర్ మీకు కావాలి అంటే సెబామెడ్లో కూడా బాగానే ఉంటుంది. సెబామెడ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదనమాట సన్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఇది డైపర్ ర్యాష్ క్రీమ్. డైపర్ ర్యాష్ క్రీమ్ కూడా హిమాలయాదే యూజ్ చేస్తున్నాను. ఈ డైపర్ ర్యాష్ క్రీమ్ ఎప్పుడన్నా బాబుకి ర్యాషెస్ అనిపించింది అంటే మాత్రం ఇది 1 టైమే యూజ్ చేస్తాను. జస్ట్ వెంటనే తగ్గిపోద్ది అనమాట. అంత బాగా యూజ్ అవుతుంది ఇది మాత్రం. నేను అంటే ఎప్పుడో ఒకసారి అకేషనల్లీ వాళ్ళకి కూడా చాలా తక్కువ ర్యాషెస్. నేను ఎక్కువ డైపర్ అయితే యూజ్ చేయను అనమాట. ఇంట్లో మార్నింగ్ టైం అంతా కూడా నేను డైపర్ అయితే వేయను. ఓన్లీ నైట్ పడుకునేటప్పుడు మాత్రమే డైపర్ వేస్తాను. ఆబ్వియస్లీ బయటకు వెళ్ళినప్పుడు ఎలా చేస్తాం కదా. ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు డైపర్ అయితే యూజ్ చేయను. సో కానీ ఎప్పుడన్నా తనకి ర్యాషెస్ అప్పుడప్పుడు వస్తే మాత్రం ఈ డైపర్ ర్యాష్ క్రీమే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 80 రూపీస్ అనమాట. 20 grams 80 రూపీస్. ఇవన్నీ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేస్తాను అనుకుంటే నేను లింక్స్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్ లింక్స్. ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకి అమెజాన్లో దొరికేస్తాయి. సో అమెజాన్లో ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంటాయి ఇవన్నీ కూడా. సో నేను ఆల్మోస్ట్ అన్ని చేంజ్ చేసి ఈ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్కి అయితే స్టిక్ ఆన్ అయ్యాను అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. మనం బేబీస్కి లోషన్ అనేది ఎంత ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళ స్కిన్ అంత మాయిశ్చర్గా అయితే ఉంటుంది. ఇది అంటే మినిమం డైలీ ఒక 2 times అయినా సరే లోషన్ అయితే అప్లై చేయాలి వాళ్ళ స్కిన్కి. ఇంకా వింటర్ టైమ్స్ అయితే నేను ఆ వింటర్ టైంలో ఫస్ట్ తెలియక 2 times అప్లై చేసేదాన్ని. బట్ స్కిన్ అనేది డ్రై అయిపోయేది అనమాట. తర్వాత ఒకసారి డాక్టర్ విజిట్లో ఉన్నప్పుడు డాక్టర్ని అడిగితే 2 times కాదు 3 to 4 times అన్న మినిమం యూజ్ చేయాలి వింటర్లో అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి వింటర్ అయితే ఒక 3 to 4 times అయితే రాసేదాన్ని. అంటే మార్నింగ్ బాత్ చేసినప్పుడు, మళ్ళీ ఆఫ్టర్నూన్, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అలా యూజ్ చేసేదాన్ని. సమ్మర్ టైమ్స్లో మనం డైలీ ట్వైస్ అయితే యూజ్ చేస్తే సరిపోతుంది. కానీ లోషన్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ మంచి లోషన్ తీసుకోవాలి. అంటే ఈ లోషన్ మీరు చూస్తున్నట్లయితే చూడండి, లోషన్ చాలా స్మూత్ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. మనకి బేబీ స్కిన్ మీద ఇలా రాయగానే అలా మొత్తం అప్లై అయిపోతుంది అనమాట. వెంటనే స్కిన్లో కలిసిపోతుంది. అంత బాగుంటుంది అనమాట ఈ లోషన్. అంటే కొన్ని చూసుకున్నట్లయితే మనం రాస్తూనే ఉండాలి కానీ స్కిన్లో మర్జ్ అవుతుంది అనమాట. బట్ ఈ లోషన్ మాత్రం మనం ఇలా అనగానే వెంటనే స్కిన్లో కలిసిపోతుంది. అంత బాగుంటుంది ఈ లోషన్. ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చు.
మొత్తానికి ఈ నా బేబీ స్కిన్ కేర్ అయితే వాడికి చేస్తున్నప్పుడు మీకు చూపించడం అనేది కష్టము. సో అందుకే తనకి చూపించట్లేదు, ఏమేమి యూజ్ చేస్తాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను. సో ఎప్పుడన్నా తను కోఆపరేట్ చేసినప్పుడు స్కిన్ కేర్ తనకి ఎలా చేస్తానని కూడా చూపిస్తాను. అదండి ఈ వీడియో. సో మీకు కనుక మన వీడియోలు నచ్చినట్లయితే ఆబ్వియస్లీ తెలుసు కదా, ఒక లైక్ ఇచ్చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మన వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, ఇంకా కొన్ని మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా రావాలి అంటే మాత్రం తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ మర్చిపోయాను, ఈ డ్రెస్ కూడా చూసారా, ఇది చాలా బాగుంది కదా. ఇది నేను మీకు ప్రీవియస్ వీడియోలో మీషో షాపింగ్ వీడియోలో చూపించాను కదా, అదనమాట. వేసుకున్న తర్వాత అంటే అవి ఓన్లీ నేను ఎలా ఉన్నాయనే చూపించాను కదా, వేసుకున్న తర్వాత మాత్రం చాలా బాగుంది, చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేసింది. వైట్ అంటేనే డీసెంట్ కదా, చాలా బాగుంది అనమాట. చూసారా దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది, నాకు వేసుకున్న తర్వాత మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్. సో ఈ డ్రెస్ లింక్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అంతే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకి ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.